నమస్కారం. నేను దాసరి కవిత. మళ్ళీ ఎందుకొచ్చినానంటే, ఈ వీడియో అయితే నేను 'బిగ్ బాస్ 8' గురించి చెప్పడానికొచ్చినాననమాట. 2 వీక్స్ నుంచి ఎందుకు మణికంఠకి సపోర్ట్ చేస్తూ వీడియోలు పెడుతున్నావు అంటున్నారు కదా! ఒకసారి గమనించాలి. 'బిగ్ బాస్ 8'లో ఈసారి సీజన్‌లో చాలా దారుణంగా అందరూ కలిసి ప్రతి వారం మణికంఠని ఎలిమినేషన్‌లో పెడుతున్నారు. అంటే నామినేషన్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు టార్గెట్ చేసి మరీ ఫస్ట్ వీక్‌లో దారుణంగా, ఘోరంగా ఎలిమినేట్ చేయడానికి నామినేట్ చేసినారనమాట. సెకండ్ వీక్‌లో కూడా అట్లనే చేసినారు. చాలామంది అందరూ సపోర్ట్ చేస్తూ 2 వీక్స్ సేవ్ అయినాడనమాట. ప్రతి వారం కూడా ఇలా చేస్తున్నారు. ఈ వీక్ కూడా మణికంఠని నామినేట్ చేయబోతున్నారు. కాబట్టి మనం ఇలా 2 వారాలు ఎలా సపోర్ట్ చేసినామో ఈసారి కూడా అలానే సపోర్ట్ చేసి మణికంఠని సేవ్ చేయాలి. తన రియల్ లైఫ్ కూడా మీకు తెలిసిన విషయమే. తన రియల్ లైఫ్ కోసమే 'బిగ్ బాస్'కి వచ్చినాడు అనే విషయం మీకు తెలుసు. అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయండి. ముఖ్యంగా లవ్ ఫెయిల్యూర్ బాధితులైతే ఖచ్చితంగా లవ్ ఫెయిల్యూర్ వాళ్ళకి ఆ బాధ ఏంటో తెలుస్తది. తన రియల్ లైఫ్ కూడా అలాంటి పొజిషన్‌లోనే ఉంది కాబట్టి లవ్ ఫెయిల్యూర్ వాళ్ళు కూడా కొంచెం సపోర్ట్ చేయాలి. మిగతా వాళ్ళు కూడా లవ్ ఫెయిల్యూర్ అనేది పక్కన పెడితే మాక్సిమం 3 వారాల నుంచి తనని ప్రతి ఒక్కరు నామినేట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇంటికి పంపించాలనే ఉద్దేశంతో. ఇంకొకటి తెలుసా 3 జడ్జిలైతే ఉన్నారు కదా! ముగ్గురు జడ్జిలు నియమించిన తర్వాత కూడా బ్యాచ్ డివైడ్ అయినారు. నిఖిల్ బ్యాచ్‌లో మణికంఠ ఒక్కడే నిలిచిపోయినాడనమాట. ఒక్కడైనా కూడా వాళ్ళిద్దరూ కలిసి ఈ వీక్ చాలా బాగా చేసి వాళ్ళు డబ్బులు కూడా సంపాదించారనమాట. ప్రైజ్ మనీ అనేది. అట్లా అంతమంది ఉన్నా కూడా వీళ్ళిద్దరే ప్రైజ్ మనీ సంపాదించినారు కాబట్టి అట్లా తనకి టాలెంట్ ఉంది. ఇప్పుడిప్పుడు ఇంకా టాలెంట్ కూడా ప్రూవ్ చేసుకుంటున్నాడు. బయట పడుతుంది కాబట్టి. ప్లీజ్ ఈసారి సీజన్ 'బిగ్ బాస్ 8'కి నా వీడియో చూసేవాళ్ళు, నన్ను ఫాలో అయ్యేవాళ్ళు, నన్ను అభిమానించేవాళ్ళు ఖచ్చితంగా హాట్‌స్టార్‌లోకెళ్ళి మణికంఠకి ఓటేసి మణికంఠని ఈసారి కూడా ఎలిమినేషన్ నుంచి సేవ్ చేయాలి. ఓట్ ఫర్ మణికంఠ. ఖచ్చితంగా అలాంటి వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలి. తనకి సపోర్ట్ బాగా వస్తుంది. మనం కూడా మన వంతు సపోర్ట్ చేద్దాం. ఓట్ ఫర్ మణికంఠ. ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్.